కొత్త బడవస్కంలో 765, పాత బడవస్కంలో 749. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు, ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు అన్నీయు నీ కొరకే గైకొనుము ఓ యేసువా, అన్నీయు నీ కొరకే గైకొనుము ఓ యేసువా. జీవించగోరితి నీ కొరకే, నీకే మహిమా ఘనత. జీవించగోరితి నీ కొరకే, నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును, నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును, నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము, నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము. మనసారా ప్రేమించు నిన్ను ప్రభువా, నీకే మహిమా ఘనత. మనసారా ప్రేమించు నిన్ను ప్రభువా, నీకే మహిమా ఘనత. సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. ఈరోజు దేవుని వాక్యముల నుండి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుని, ఆ వ్యక్తి ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడో, మరి మన జీవితం ఏ రీతిగా ఉందో దేవుని ఎదుట, మన యొక్క సాక్షి జీవితం ఏ రీతిగా ఉందో, మన భక్తి జీవితం ఏ రీతిగా ఉందో, అతని యొక్క జీవితం ఏ రీతిగా ఉందో మనం పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందాం. చూడండి దేవుని యొక్క వాక్యంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు. గిలాతు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్యకుమారుడు. గిలాతు యెఫ్తాను కనెను. గిలాతు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో
నీవు అన్ని స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఎంట నీకు స్వాస్థ్యం లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమును నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనకు యెఫ్తాని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెఫ్తా ఈయన మరి పరాక్రమ గల బలాఢ్యుడు అంట. పరాక్రమ గల బలాఢ్యుడు. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు. అయితే వేశ్య కుమారుడు అంట, వేశ్యకు పుట్టాడంట. వాళ్ళ నాన్నగారి పేరు కూడా గిలాతే, వాళ్ళ నాన్న పేరు కూడా గిలాతే. అయితే గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో నీవు అన్ని స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఎంట నీకు స్వాస్థ్యము లేదనేది. కాబట్టి గిలాదుకు మరి భార్య ఉంది. అయితే వేశ్యను కూడా వివాహం చేసుకున్నాడు అనమాట. అయితే వేశ్యకు పుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క యెఫ్తా వేశ్యకు పుట్టాడు అనమాట. అయితే గిలాదు భార్యకు పుట్టినటువంటి పిల్లలు ఏమంటున్నారంటే గిలాదు చనిపోయిన తర్వాత గిలాదుకు పుట్టినటువంటి కుమారులు వాళ్ళు వచ్చి అంటున్నారు, నువ్వు అన్ని స్త్రీకి పుట్టిన వాడువు, నువ్వు వేశ్యకు పుట్టినటువంటి వాడువు కనుక మరి మన తండ్రి ఏంటో నీకు స్వాస్థ్యం లేదని చెప్తున్నారు. నీకు ఎటువంటి స్వాస్థ్యం లేదు, నువ్వు మా తండ్రికి పుట్టావు కానీ మా తల్లికి నువ్వు పుట్టలేదు, కాబట్టి నువ్వు ఒక వేశ్య కుమారుడు, కాబట్టి నీకు మా ఇంట ఏమి లేదు, మన తండ్రి సంపాదించిన దాంట్లో నీకేమాత్రం కూడా స్వాస్థ్యం లేదని చెప్పినారంట. తర్వాత ఏం చేస్తూ వచ్చినారంటే మరి 3వ వచనం, యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశము నివసింపగా అల్లరి జనం యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుండెను. కాబట్టి సహోదరులు ఏం చేశారంటే యెఫ్తాని ఆ దేశం నుండి పారగొట్టారనమాట, పారిపోయినట్టు చేశారనమాట. యెఫ్తా ఏం చేస్తూ వచ్చినాడంటే మరి తన సహోదరుల యొద్ద నుండి పారిపోయినాడు అనమాట. సహోదరుల యొద్ద నుండి యెఫ్తా పారిపోతూ వచ్చినాడు. కాబట్టి ఎందుకు పారిపోతూ వచ్చినాడు అంటే ఇక్కడ రాయబడలేదు, కానీ మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎందుకని 7వ వచనంలో ఏమంటాడో చూడండి. 7వ వచనం, అందుకు యెఫ్తా మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి దాన్ని తోలివేసిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పింది. ఇక్కడ మనం చూసినట్లయితే వారు పగబట్టినారు, తన యందు పగబట్టి ఆ గ్రామంలో ఉన్నవారే కావచ్చు, తర్వాత తన తండ్రికి పుట్టినటువంటి ఆ మొదటి భార్యకు పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కావచ్చు, వారు పగబట్టి గిలాదుని ఏం చేస్తూ ఆ యొక్క యెఫ్తాని ఏం చేస్తూ వచ్చినారంటే త్రోలు వేస్తూ వచ్చినట్లుగా 7వ వచనంలో రాయబడింది. అంటే అక్కడి నుంచి త్రోలు వేశారంట, అంటే తనంతకు తానే పారిపోయేటట్లు చేస్తూ వచ్చినారంట అండి కదా. అందుకని 3వ వచనంలో యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అని రాయబడింది. అంటే మరి తన సహోదరులు ఏం చేస్తూ వచ్చినారంటే తనను మరి త్రోలు వేస్తూ వచ్చినారు, తనంతకు తానే పారిపోయినట్లుగా చేస్తూ వచ్చినారు. వాళ్ళంతా కూడా పగబడుతూ వచ్చినారు. తను కూడా మరి ఎంతగానో బాధపడుతూ వచ్చి ఉంటాడు కదా. కాబట్టి వేశ్యకు పుట్టినటువంటి కుమారుడే, అయితే తను చాలా పరాక్రమ కలిగినటువంటి వాడు, అయితే దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తి, దేవుని యందు నమ్మిక కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యెఫ్తా అనమాట. పుడతము అది యెఫ్తా చేసిన తప్పు కాదు, వాళ్ళ తల్లి వేశ్య. ఆ వేశ్య వాళ్ళ తల్లి చేసిన తప్పును బట్టి వేశ్య అనేటువంటి ముద్ర వచ్చింది, కానీ అది యెఫ్తా చేసినటువంటి తప్పు కాదు, యెఫ్తాలో ఉన్నటువంటి పొరపాటు కాదు. అయితే యెఫ్తా దేవుని కలిగి ఉన్నాడు, దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని ఎంతో ఆశ్రయిస్తూ వచ్చినాడు. అయితే యెఫ్తా పారిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే 4వ వచనం చూడండి, కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే యెఫ్తా వెళ్ళిపోయినాడు, పారిపోయినాడు. అయితే అమ్మోనీయులు ఏం చేస్తూ వచ్చినారంటే ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చినారు అనమాట. అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున మరి గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రక్షించడానికి పోయి నువ్వు వచ్చి మాకు అధిపతి వేయండము, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేయదమని యెఫ్తాతో చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే
మరి అమోనీయులు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మరి అమోనీయులు ఎదుట ఇశ్రాయేలు నిలవలేకపోతున్నారు, ఇశ్రాయేలులకు బలం సాగట్లేదు. ఇప్పుడు ఏం చేశారంటే మరలా టోబు దేశానికి వెళ్ళి యెఫ్తా అయితేనే ఏం చేయగలడు, గెలవగలడు. యెఫ్తా అయితేనే వీరిని ఓడించగలడు. ఎందుకంటే అతడు చాలా బలం కలిగినటువంటి వ్యక్తి, అతడు పరాక్రమ కలిగిన వాడు. కాబట్టి అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక ఆ వ్యక్తి అయితేనే సరైన రీతిలో ఇక్కడ మరి మన పక్షంగా ఉండి పోరాడగలడు. కాబట్టి ఎట్లయినా చేసి యెఫ్తాని మరలా తీసుకురావాలని చెప్పి వెళ్ళి యెఫ్తాని తీసుకురావడానికి వెళ్ళినారు అనమాట. ఒకప్పుడు ఏం చేస్తారంటే యెఫ్తాని ఒకప్పుడు తునీకరించారు అనమాట. ఒకప్పుడు యెఫ్తాని ఎన్నో రకాలైనటువంటి నేరాలు మోపుతూ వచ్చినారు, ఎన్నో నిందలు వేస్తూ వచ్చినారు. అరే నువ్వు వేశ్యకు పుట్టినోడు వాడు అని చెప్పి ఎంతో కించిపరిచి మాట్లాడుతూ వచ్చినారు. మా తండ్రి దాంట్లో నీకు ఏమాత్రం కూడా స్వాస్థ్యం లేదన్నారు, నీకు భాగం లేదన్నారు. కాబట్టి తనను త్రోలి వేస్తూ వచ్చినారు. ఎంతో తునీకారం నొందినాడు యెఫ్తా, ఎంతో బాధపడి ఉంటాడు. అయితే మరలా అప్పుడు ఏం చేస్తూ వచ్చినారంటే ఏం చేశారంటే 6వ వచనంలో ఆ గిలాదు పెద్దలు మరి టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించడానికి పోయినారంట. ఇప్పుడు యెఫ్తా ఏమంటున్నాడంటే 7వ వచనంలో, ఒకప్పుడు మీరు నా మీద నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను ఏం చేశారు, త్రోలి వేశారు. అయితే ఇప్పుడు మీకు శ్రమ కలగగానే మీరు నా దగ్గరికి మళ్ళా మీరు ఎందుకు వచ్చినారని అడుగుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే 8వ వచనంలో, అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చి తిమి, నువ్వు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులైన మా అందరి మీద నువ్వు అధికారి పొందువని యెఫ్తాతో చెప్పిన. కాబట్టి ఇప్పుడు యెఫ్తాతో వాళ్ళందరూ ఏమంటున్నారంటే నువ్వు మరలా ఏం చేస్తావంటే నువ్వు మా మీదకి వచ్చి నువ్వు మరలా మా దగ్గరికి వచ్చినట్లయితే, నువ్వు అమోనీయులతో యుద్ధం చేసినట్లయితే నువ్వు ఇజ్రాయెల్ దేశం మీద మరి ఆ యొక్క గిలాదు నివాసుల మీద నువ్వేమై ఉంటావు, అధికారి అయి ఉంటావు. మేము నిన్ను అధికారిగా చేస్తాం, కాబట్టి నువ్వు మాకు అధికారిగా ఉంటావు అని చెప్పి వెళ్ళి బతిమలాడి మరి తీసుకుని రావడానికి వెళ్తూ వచ్చినారు అనమాట. అప్పుడు యెఫ్తా అడుగుతూ వచ్చినాడు 9వ వచనంలో, అందుకు యెఫ్తా అమోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించినడలా నేనే మీకు ప్రధాని అవుదునా అని గిలాదు పెద్దలను అడగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయదము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగా కానీ యెఫ్తాతో చెప్పి. కాబట్టి ఇప్పుడు యెఫ్తాతో అంటున్నారు, మరి నువ్వే మాకు ప్రధానిగా ఉంటావు, నువ్వే మాకు నాయకుడిగా ఉంటావు, నువ్వే మాకు న్యాయాధిపతిగా ఉంటావు. కాబట్టి నువ్వు వస్తేనే మరి మేము జయించగలం, నువ్వు లేకపోతే మేము జయించలేము, మేమందరం కూడా నువ్వు చెప్పినట్లు వింటామని చెప్పి వాళ్ళు చెప్తూ వచ్చినప్పుడు యెఫ్తా ఏం చేస్తూ వచ్చినాడంటే 11వ వచనము అందరూ కలిసి చదువుకుందాం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తనకు ప్రధానిగాను అధిపతినిగాను నియమించుకునేది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించాను. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళినాడంట. ప్రభా ఒకప్పుడు నన్ను గిలాదు పెద్దలు నన్ను త్రోలివేశారు, నన్ను వెళ్ళగొట్టినారు, అక్కడి నుంచి పారిపోయినట్లు చేస్తూ వచ్చినారు. అక్కడి నుంచి వచ్చేసి మరలా నేను ఇక్కడ ఉన్నట్లయితే టోబు దేశంలో నివసిస్తుంటే మరలా ఇక్కడ కూడా వచ్చి మరలా నన్ను రమ్మంటున్నారు అని చెప్పి దేవుని సన్నిధిలో తన సంగతి అంతా దేవునికి ఏం చెప్పాడంట, దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి తన సంగతి అంతా దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తూ వచ్చి మరి దేవుడు తనకు సమాధానం ఇచ్చినప్పుడు మరలా తిరిగి ఇజ్రాయెల్ దేశానికి ఆ యొక్క గిలాదు దేశానికి వచ్చిన వాడే ఉంటున్నాడు అనమాట. వచ్చి వారితో కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే సహకరించి ఆ శత్రువుల మీద యుద్ధం చేయడానికి పూనుకున్నాడు అనమాట. కాబట్టి ఈ యొక్క ఈ యెఫ్తాలో దేవుడు మరలా యెఫ్తాని ఎందుకు తీసుకుని వచ్చినాడు, ఈ తునీకరించబడినటువంటి వ్యక్తిని దేవుడు ఎందుకు తీసుకుని వచ్చినాడంటే తనలో మరి ఉన్నటువంటి పరిశుద్ధత, తన కలిగినటువంటి దేవుని యందు భయభక్తులు గలవాడు, అంటే తను ఎంతో పవిత్రంగా జీవించాడు. ఇప్పుడు మరి ఎన్నో నిందలు పడుతూ వచ్చినాడు, అవమానాలు పడుతూ వచ్చినాడు. తర్వాత ఆ దేశం నుండి వారు ఏం చేస్తూ వచ్చినారంటే ఆ గిలాదు దేశం నుండి తనను వెళ్ళగొడుతూ వచ్చినప్పుడు ఆ గిలాదు దేశం నుండి పారిపోయి టోబు దేశంలో నివసిస్తుంటే ఆ టోబు దేశంలో
మరి ఎవరున్నారంటే అక్కడ 3వ వచనం చూస్తే, యెఫ్తా తన సహోదరుని యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనం యెఫ్తా యొద్దకు వచ్చి అతను కూడా సంచరించుండిరి. యెఫ్తా ఆ టోబు దేశంలోకి యెఫ్తా వెళ్ళాడు. ఉదయకాలం లేచిన కాడ నుంచి ప్రియులారా రాత్రి పండుకునే వరకు అల్లరి జనం, ఎక్కడ చూసినా అల్లరి జనమే, ఎక్కడ చూసినా మరి చెడిపోయినటువంటి ప్రజలు, ఎక్కడ చూసినా అపవిత్రమైనటువంటి ప్రజలు తన చుట్టూ ఉన్నారు. బయటికి వెళ్దామంటే మరి అల్లరి జనం, వాళ్ళు దేవుని భయం లేనటువంటి ప్రజలు, దేవుని ఎరగనటువంటి ప్రజలు, అక్కడ ఎంత మాత్రం కూడా వాళ్ళలో పరిశుద్ధత లేనటువంటి ప్రజలు, వారిలో మరి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దినాల్లో ఏం చేస్తూ వచ్చినాడంటే తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చినాడు. ఎందుకంటే చిన్నతనం నుండి మరి అక్కడ ఆ యొక్క గిలాదు దేశంలో నివసిస్తూ వచ్చినాడు. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళగొట్టిన తర్వాత ఈ టోబు దేశానికి వచ్చి నివసిస్తున్నాడు. అక్కడ తల్లిదండ్రులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవరు లేరు. అక్కడ నివసిస్తుంటే అక్కడ ఉన్నదంతా అల్లరి జనం, అక్కడంతా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెడ్డ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడంతా పాపంతో నింపబడిపోయింది టోబు దేశం. మరి అక్కడ ఏం చేస్తూ వచ్చినాడంటే అక్కడ తను తానే పరిశుద్ధంగా కాపాడుకుంటూ వచ్చినాడు. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కదా, తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు, తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు. వాళ్ళు వెళ్ళగొట్టినప్పటికీ, సహోదరులు వెళ్ళగొట్టినప్పటికీ, మరి ఆ దేశం వాళ్ళు తనను వెళ్ళగొట్టినప్పటికీ, పరాదేశంలో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే తన ఆత్మీయ జీవితాన్ని తను ఎంతో కాపాడుకుంటూ వచ్చినాడు కదా, ఎంతో పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చినాడు అనమాట. కాబట్టి మరి యెఫ్తాలో మనం చూసినట్లయితే మొట్టమొదటి విషయం ఏంటంటే యెఫ్తా చాలా పవిత్రమైనటువంటి వాడు. యెఫ్తా ఎవరు? చాలా పవిత్రమైనటువంటి వాడు. మొదటి విషయం ఏంటంటే యెఫ్తాలో ఉన్నటువంటి ఆ మొదటి విషయాన్ని మనం చూసినట్లయితే చాలా పవిత్రమైన జీవితాన్ని యెఫ్తా జీవిస్తూ వచ్చినాడు కదండి. ఈ లోకములు కూడా యెఫ్తా నుంచి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే మనం కూడా అలాంటి పవిత్రత కలిగి ఉన్నాడు. ఈ లోకంలో ఎంతోమంది రకరకాల ప్రజలు ఉంటారు. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పండుకునే వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రజలు, లేదా అపవిత్రమైన ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నాం, అపవిత్రమైన జనుల మధ్యలో తిరుగుతూ ఉన్నాం. అయితే మనల్ని మనం పవిత్రత కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ రోజుల్లో విశ్వాసం కోల్పోయేటువంటి దినాలు, దేవుని భయం లేనటువంటి దినాలు. ఎక్కడ చూసినా మరి బయటికి వెళ్తే సంఘంలో నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు ఎంతో అల్లరి జనం కలిగిన మనుషులు, ఎంతో లోకంలో పాపంలో జీవిస్తున్నటువంటి మనుషులు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని మనం ఎలాగుండాలని దేవుడు మనకి యెఫ్తాని ఎందుకు మనకు నేర్పిస్తున్నాడంటే యెఫ్తాని కొత్త నిబంధనలను కూడా దేవుడు తీసుకుని వచ్చినాడు అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:32 యెఫ్తాని గురించి రాయబడుతూ వచ్చింది. యెఫ్తా అలాంటి జీవితాన్ని ఎందుకు జీవిస్తూ వచ్చినాడని మనకు కూడా నేర్పించడానికి, యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి దేవుడు యెఫ్తాని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెఫ్తా ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడంటే పరిశుద్ధత కలిగి జీవిస్తూ వచ్చినాడు, తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి యెఫ్తాలో మొట్టమొదటి విషయం ఏంటంటే తను ఎంతో పవిత్రత కలిగినటువంటి వాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు యెఫ్తా ఎలాంటి వాడంట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:32 యెఫ్తా విశ్వాసం కలిగిన వాడు. అపోస్తలుడైన పౌలు ఒక రోజున హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11 రాస్తుండగా దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని ఆత్మచేత హెబ్రీయులకు రాసిన పత్రిక రాయిస్తూ ఉన్నాడు. 11 రాయిస్తూ ఉన్నప్పుడు మరి హేబేల్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. హేబేల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుంటే మరి వరుస పెట్టి అందరి గురించి రాస్తా వస్తున్నాడు. విశ్వాసహీనుల గురించి రాస్తూ వస్తున్నప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు? యెఫ్తాని జ్ఞాపకం చేశాడు అనమాట. అరే యెఫ్తాని చూడు, యెఫ్తాలో ఉన్నటువంటి విశ్వాసం చూడు అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాయించాడు. యెఫ్తా గురించి రాస్తూ వచ్చినాడు. యెఫ్తా ఎవరంటే విశ్వాసం కలిగిన వాడు. యెఫ్తా ఆ టోబు దేశంలో నివసించిన రోజులు కూడా తన ఆత్మీయ జీవితాన్ని ఎంతో కాపాడుకున్నాడు, తన విశ్వాసం కాపాడుకున్నాడు. రెండో విషయం ఏంటంటే దేవుడు యెఫ్తాలో నుంచి మనకు నేర్పించేది ఏంటంటే యెఫ్తా విశ్వాసం కలిగినటువంటి వాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యెఫ్తాలో ఉన్నటువంటి విశ్వాసం మనలో కలిగి ఉండాలి. యెఫ్తా గురించి మొదటి వచనంలో రాయబడింది ఏంటంటే 11 పరాక్రమ గల బలాఢ్యుడు అంట. ఈయన మరి శారీరకంగా కాదు కానీ ఆత్మీయంగా ఎంతో బలవంతుడు, ప్రభువుని ఎరిగినటువంటి వాడు,
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని త్రావులేందు ఉన్నవాడు, పరిశుద్ధతను కాపాడుకుంటూ తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు కదా. ఎంత బలాఢ్యుడు అంటే మరి ఎంతో ఆత్మీయంగా ఎదిగినటువంటి వాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు అనమాట. దేవుడు విశ్వాసంతో ఈ గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి మరి యెఫ్తా ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వచ్చినాడు కదా. కాబట్టి అలాంటి విశ్వాసం మనలో కూడా ఉండాలి. యెఫ్తా వలె మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. యెఫ్తా వలె మనం కూడా ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. యెఫ్తా వలె మనం కూడా ఏం కలిగి ఉండాలి? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మూడో విషయం ఏంటంటే యెఫ్తా ప్రార్థన పరుడు. ఏం చేశాడంట చూడండి, 11వ అధ్యాయం 11వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. చూడండి, బిగ్గరగా చదవండి ఒకసారి. 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతినిగాను అతనిని నియమించుకునేది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ఏం చేస్తున్నాడు? మనము నీకున్న కష్టం, నీ సంగతి ఇతరులకు ఎవరికి చెప్పినా ఏం ప్రయోజనం లేదు. నీ బాధ, నీ కష్టం ఎంతమందికి చెప్పుకున్నా ఏం ప్రయోజనం లేదు. నీ సంగతి అంతా ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. నీకున్నటువంటి బలహీనత, నీకున్నటువంటి అనారోగ్యం, నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న ఇబ్బందులు ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి చెప్పుకున్నావా? కదండి. మన మధ్యలో దేవుని మందిరం ఉంది, దేవుని సన్నిధి ఉంది. ఇక్కడ మీకు దగ్గరలో దేవుని మందిరం లేక ఇబ్బంది పడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి దేవుని సన్నిధి మన ఎప్పుడు ద్వారాలు తెరవబడి ఉంటాయి. ఈ మందిరానికి ఎప్పుడు గేటు వేయరు. ఎప్పుడన్నా దేవుని మందిరానికి వచ్చి నీ సంగతి అంతా దేవునికి చెప్పుకున్నావా? వ్యక్తిగతంగా అది చెప్పం. మనం కనపడ్డ వాళ్ళందరికీ చెప్తాం మన బాధ. ఆ అక్క దగ్గరికి వెళ్ళి 4 మాటలు, అన్న దగ్గరికి వెళ్ళి 4 మాటలు, ఇట్లా మన సంగతి అంతా ఎవరికి చెప్తాం? మనం అందరికీ చెప్తాం కానీ దేవునికి చెప్పం. కానీ యెఫ్తా ఏం చేస్తున్నాడంటే తన సంగతి అంతా ఎవరికి చెప్పిండంట? ఎవరికి చెప్పాడు? దేవునికి చెప్పాడు కదండి. మనం చెప్తున్నాం అట్లా. సహోదరులు గమనించాలి. దేవుడు మనకు ఒక మంచి కృపనిచ్చినాడు. ఎందుకంటే తన మందిరాన్ని మన మధ్యని దేవుడు ఉంచినాడు. ఎప్పుడైతే వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చుకుంటూ వ్యక్తిగతంగా దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లు గార్చుకుంటూ నీ సంగతి అంతా దేవునికి చెప్పావు? ఎప్పుడన్నా నీ కష్టమంతా దేవుని దగ్గర చెప్పావా? అలాంటి జీవితం మనలో లేదండి. మనం అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మన సంగతి అంతా ఏం చేయాలి? దేవునికి చెప్పాలి. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం? మన సంగతి అంతా ఎవరికి చెప్పుకుంటాం? మన బాధ ఇతరులకు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ నెట్లో ఉన్నాడు, ఈ అక్క ఇట్లా ఉంది, నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, లేకపోతే నాకు ఈ అప్పులు ఉన్నాయి, నాకు ఈ అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి చెప్పుకుంటాం? మనుషులకు చెప్పుకుంటాం. బైబిల్ ఏం చెప్తుంది మనకు కదా? మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవుడున్నాడు, దేవుని సన్నిధి ఉంది. మనం ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఎవరికి చెప్పుకోవాలి నీ కష్టాన్ని? దేవునికి చెప్పుకోవాలి. దేవునికి యెఫ్తా ఏం చేస్తూ వచ్చినాడంట? యెఫ్తా యెహోవా సన్నిధిలో, మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతా ఏం చేస్తూ వచ్చినాడంట. ఈ మిస్పా అంటే మరి సమూయేలు దినాల్లో ఉందన్నమాట. మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో కనపడుతుంది అనమాట. అంటే అక్కడ మరి షిలోహ్ అనేటువంటి ఒక ప్రార్థన మందిరం ఉంది. అంటే దేవుని యొక్క సన్నిధి ఉంది అక్కడ, దేవుని యొక్క మందిరం ఉంది. యెఫ్తా ఏం చేస్తూ వచ్చినాడంటే యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించిండంట. మనం ఎప్పుడన్నా దేవుని సన్నిధికి వచ్చి ఈ సంగతి అంతా దేవునికి చెప్పు. దేవా, నాకు ఈ అక్కరుంది, నాకు ఈ అవసరం ఉంది, ప్రభా నేను ఇబ్బందులు ఉన్నా, నేను ఈ కష్టాలు ఉన్నాని మనం ఏం చేయాలంటే ప్రియులరా, దేవునికి మన సంగతి అంతా తెలియచేసే వారంగా ఉండాలి. యెఫ్తా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే తన సంగతి అంతా ఏం చేస్తూ వచ్చినాడంట? దేవునికి తెలియచేస్తూ వచ్చినాడు అనమాట. దేవునికి తెలియచేస్తూ వచ్చినాడు కదా. కాబట్టి యెఫ్తా ఎంతో పవిత్రత కలిగి ఉంటున్నాడు, ఎంతో విశ్వాసం కలిగి జీవిస్తూ వస్తున్నాడు, ఎంతో ప్రార్థన పరుడు అనమాట యెఫ్తా. అందుకని దేవుడు మరలా తిరిగి ఎంతమంది అయితే అవమానించారో, ఎంతమంది అయితే నింద వేసినారో, నువ్వు వేశ్యకు పుట్టినటువంటి వాడు, అంటే నువ్వు ఒక యూస్లెస్ ఫెలో అని, లేకపోతే నువ్వు ఒక ఎందుకు పనికిరాని వేస్ట్ గాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి తన సహోదరులు మరి తనని వెళ్ళగొడుతూ వచ్చినారు. కానీ దేవుడు మరలా తిరిగి
ఎవరైతే వెళ్ళగొట్టినారో వాళ్ళే వచ్చి మరలా వచ్చి అంటున్నారు 6వ వచనంలో, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండమంటున్నారు, నువ్వు నాకు ప్రధానివై ఉండమని చెప్తున్నారు. ఎవరైతే తునీకరించినారో వారే మరలా తీసుకొస్తున్నారు. మరలా ఏ దేశం నుంచి అయితే వెళ్ళగొట్టబడుతూ వచ్చినాడో మరలా అదే దేశంలో దేవుడు తీసుకొచ్చి తను నిలబెట్టినాడు. మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, శ్రమలు, మనం ఎప్తావలే మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితులు ఉన్నా మనం భక్తి జీవితాన్ని కలిగి మన పరిశుద్ధతను కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మరి ప్రార్థన జీవితాన్ని కలిగి నువ్వు ఉంటే నువ్వు ఎక్కడున్నా దేవుడు తీసుకుని వస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే మరలా తీసుకొచ్చి దేవుడు నిన్ను నిలబెడతాడు అనమాట. ఎప్తాల నుండి దేవుడు మనకు నేర్పించే పాఠం అది. దేవుడు ఆ విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అంతేకాదు ఎప్తా గురించి రాయబడిన మాట మనం చదువుకుంటూ వచ్చినాము అన్నమాట. ఆయన ఎంతగానో ప్రార్థనపరుడు, తన సంగతి అంతా ఏం చేస్తూ వచ్చినాడంట, మరి దేవుని మందిరంలో తెలియచేస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ వస్తున్నాం. అంతేకాదు ఎప్తా ఎవరంటే ధర్మశాస్త్రం ఎరిగినవాడు కదా. 11వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, మరి ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుంటే 28 వచనాల వరకు కూడా ఇశ్రాయేలు చరిత్ర అంతా చెప్తాడు. ఎప్తా వెళ్ళి ఆ యొక్క అమ్మోనీయుల రాజుకి ఒక ఉత్తరం పంపిస్తాడు అనమాట. ఒక లెటర్ రాసి ఒక ఉత్తరం పంపిస్తాడు. పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అమ్మోనీ రాజుతో అంటాడు, నువ్వు అన్యాయంగా మా వాళ్ళని హింస పెడుతున్నావు, కాబట్టి మా పితరులైనటువంటి వారు మరి మీకు ఎటువంటి నష్టం చేయలేదు, మీకు ఎటువంటి వాళ్ళు కీడు చేయలేదు, కాబట్టి వాళ్ళు ఆ సరిహద్దు దాకా వచ్చారు, కానీ మీ దేశాన్ని వాళ్ళు ఎటువంటి మీకు హాని చేయలేదు మా పితరులు, కాబట్టి మా పితరులతో నువ్వు ఎదుర్కోవద్దు, మా దేవునితో నువ్వు ఎదుర్కొంటే నువ్వు నిలబడలేవు, నువ్వు తట్టుకోలేవు అని చెప్పి ఇశ్రాయేలీయులు చేసిన చరిత్ర అంతా వారు ఐగుప్తు దేశం నుండి వచ్చినది మొదలుకొని మీరు ఇంటికి వెళ్ళినా కావాలంటే చదువుకోనండి. 12వ వచనం నుండి 28వ వచనం వరకు కూడా ఆ రాజుకు ఒక పెద్ద లెటర్ రాసి పంపిస్తాడు ఈ మాటలన్నీ. కానీ నువ్వు మాతో నీకెందుకు, నువ్వు మా మీదకి రావద్దు అని చెప్పి పంపిస్తాడు. కానీ తను చెప్పిన మాట అమ్మోనీయుల రాజు ఒప్పుకోలేదు. చూడండి 28వ వచనం. అయితే అమ్మోనీయుల రాజు ఎప్తా తనతో చెప్పిన మాటలను ఒప్పుకొనలేదు. కాబట్టి ధర్మశాస్త్రం ఎరిగినవాడు ఎప్తా. మనం కూడా మనకు దేవుడు నేర్పించేది ఏంటంటే, ఎప్తాల నుండి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, మనం కూడా దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి బైబిల్ లేని వారు ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం ఉంది, ప్రతి ఒక్కరికి బైబిల్ ఉంది, కానీ అనేక మంది బైబిల్ చదవటం లేదు. ఆదివారం పోయిందంటే మరలా వారం అంతా బైబిల్ చదవని వాళ్ళు ఉన్నారు, మన సంఘంలో ఉన్నారు కదా. ఆదివారం పోయిందంటే ఒకరోజు చదివితే ఒకరోజు చదవరు, వారాల తరబడి చదవని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు ఉన్నారు. దేవుడు మనకు చెప్తున్నాడు, మరి ధర్మశాస్త్రాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి కదా. దేవుని వాక్యంతో మనం కాలం గడపాలి, దేవుని వాక్యానికి మనం సమయం ఇవ్వాలి, దేవునికి మనం సమయం ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ఈరోజు ఎంతమంది దినపాఠం చదువుతూ వచ్చినారు మీరు? ఎంతమంది దేవుని వాక్యాన్ని చదివినారంటే చేతులు ఎత్తే కొంతమంది. మిగతా వాళ్ళంతా ఏం చేయట్లేదు అంటే దేవుని వాక్యాన్ని ఏం చేయట్లేదు, చదవట్లేదు, వాక్యాన్ని చదవట్లేదు. ఈ రోజుల్లో చాలా బిజీ అయిపోయింది. కొంతమందికి బైబిల్ నలగవు, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ అట్లాగే ఉంటుంది అనమాట. బైబిల్ చెక్కి చెదరదు. ఎందుకంటే ఆదివారం నాడు వస్తారు, ఇట్లా తెరుస్తారు, చూస్తారు, మరలా మూసేశారంటే మరలా ఆదివారం దాకా బైబిల్ తెరవరు. అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. దేవుని ఎరిగి ఉండాలి కదా. బైబిల్ ఏం చెప్తుంది? ప్రకటన గ్రంథంలో మనందరికి ఒక మాట చదువుకుందాం. ఎందుకంటే దేవునికి బిడ్డలంగా మనం దేవుని వాక్యాన్ని మనం చదవాలి. బైబిల్ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించున్నది గనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులంట. సమయము సమీపించున్నది. దేవుడు ఒక దినాన్ని దేవుడు నేను లెక్క అడుగుతాడు. ఎప్తా గురించి తెలుసమ్మా నీకని అడుగుతాడు దేవుడు. అప్పుడు ఏం చెప్తావు? కాబట్టి బైబిల్లో పలానా వాళ్ళు తెలుసా, ఎహెజ్కేలు తెలుసా నీకు,
యెహెజ్కేలు ఏమేం చేశాడో నీకు తెలుసా? ఇర్మియా ఏమేం చేశాడో నీకు తెలుసా? ఆమోస్ ఏమేం చేశాడో మీకు తెలుసా? ఇట్లా కొంతమంది ఉన్నారు బైబిల్లో. కాబట్టి దేవుడు అడుగుతాడు, నీకు ప్రకటన గ్రంథం తెలుసా? కాబట్టి మనం బైబిల్ చదవాలి. ప్రతిరోజు ఉదయం దేవుని వాక్యాన్ని చదవాలి. బైబిల్ అందుకే మరి కీర్తన, మొదటి కీర్తనలో 1వ కీర్తనలో ఏం రాయబడుతూ వచ్చింది? దుష్టుల ఆలోచన చొప్పున నలవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోటు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమించే చెట్టు వలె ఉండను. అతడు చేయున్నదంతయు సఫలమగును. దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో వాళ్ళు ఎలాగుంటారంట? అతడు నీటి కాలువలో యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమించే చెట్టు వలె ఉంటాడంట. తను చేసే అన్ని ఏమైతే సఫలమవుతాయి. దేవుని వాక్యాన్ని చదవాలి, లేకపోతే నీ కార్యం సఫలము కాదు. దేవుని వాక్యాన్ని కంపల్సరిగా దాన్ని మనం చదవాలి. ఉదయకాలం ఒక అధ్యాయం చదవాలి, రాత్రి పండుకునేటప్పుడు ఒక అధ్యాయం చదవాలి. ప్రతి దినము కదా మనం పాట పాడుతాం బైబిల్ పల్లవి, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపునని. ఎప్పుడు అది చదివినామా కదా? మనం చాలాసార్లు అనుదినం అంటాం, కానీ పాటలు కూడా దేవుని పాటల్లో కూడా దేవుని మోసం చేస్తున్నాం. అనుదినం చదవం, కానీ అనుదినము పఠించినని పాటలు పాడతాం కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదివేవారంగా ఉండాలి. ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానం చేయాలి, దాన్ని చదవాలి. దావీదు అంటాడు, కొవ్వు మెదడు దొరికినట్లుందంట. ఎప్పుడైనా మనం ఆ రుచిని మనం అనుభవించినామా? దేవుని వాక్యంలో వాక్యాన్ని చదవాలనే ఆశ, వాక్యాన్ని చదవాలనేటువంటి కోరిక మనలో ఉండాలి. అర్ధరాత్రి కూడా లేచినప్పుడు కూడా మిడ్నైట్లో కూడా బైబిల్ చదువుతాడంట దావీదు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించినాడు కాబట్టి అందుకని అంటాడు, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉందంటాడు. నీ ఎదుట పాపం చేయకున్నట్లు నేను నీ వాక్యాన్ని ఏం చేస్తున్నాను? కాబట్టి నీ వాక్యాన్ని, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను అంటాడు. 119వ కీర్తన 9వ వచనంలో వాక్యం మన హృదయంలో ఉండాలి. సహోదరులు సహోదరులు గమనించండి, దేవుని వాక్యాన్ని మీరు చదవాలి, వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలుసు మీరు చెయ్యెత్తి తీస్తే ఇప్పుడు యథార్థంగా దేవుని సన్నిధిలో చెయ్యెత్తి చూపిందంటే ఈ వారం అంతా కంపల్సరిగా బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది అంటే నాకు తెలిసి ఒక 5-6 ఉంటారేమో ఇంతమందిలో. మిగతా వాళ్ళందరూ సరిగ్గా బైబిల్ చదవరు. ఎందుకు అనంటే భక్తిహీనత, మనకు టైం లేదనమాట. ఎందుకంటే మనం చాలా బిజీ కదండి, మనం చాలా బిజీ అయిపోతాం అనమాట. ఎందుకంటే మన పనులు అలాంటివి అనమాట. ఆ సీఎంకి పిఎం కన్నా ఖాళీ ఉంటుంది, కానీ మనకు అసలు ఖాళీ ఉండదు కదా. కాబట్టి మనం బైబిల్ చదవటం లేదు. అయితే యెఫ్తా గురించి దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, దేవుని వాక్యాన్ని మరి తను ఎంత చదివితే ఆ చరిత్ర చెప్తాడండి. ఎంత చదివితే ఆ చరిత్ర చెప్తాడు. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. ఎక్కడ రాసిబడి ఉందో చెప్తారు ఎవరన్నా? ఇంతమంది ఉన్నారు మీరు అందరూ. 33.5 సంవత్సరాలు జీవించిండంట. ఎక్కడుంది అది? చెప్పలేం, మనం చదవలేం కదా. మనం చదివితే ఏం చేస్తాం? చెప్తాం. ఏది ఎక్కడుందా? లేఖనములు ఎందుకు ప్రవీణులు కావాలి కదా. పోయిన వారం మనం చదువుకున్నాం. మరి వాళ్ళు హక్కుల పిసుకలాలు ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళు లేఖనముల ఎందుకు ప్రవీణుడికే నేర్పించారంట. హక్కుల పిసుకలాలు అపోలోకి నేర్పించారంట. అపోలో ఎవరంటే లేఖనముల ఎందుకు ప్రవీణుడంట. ఆయనకే ఇంకా మరింత దేవుని వాక్యాన్ని తెలియజేశారంట. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుతున్నామా? వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా? మరి శత్రురాజుకి ఏం చేశాడంటే ఇశ్రాయేల్ చరిత్ర అంతా ఎక్కడ ఏమేమి ఉందో దాని సరిహద్దులతో సహా రాసి పంపించాడు. దేవుని వాక్యాన్ని ఎంత చదివితే మరి ఆ మాటలు తెలియచేస్తాడు కదా. కాబట్టి యెఫ్తా ఎవరంటే ధర్మశాస్త్రం ఎరిగినవాడు కదా. కాబట్టి యెఫ్తా, అందుకని దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. ఎక్కడైతే నిందలు వేశారో, ఎవరైతే నిందలు వేసి ఎల్లగొట్టినారో మరలా వాళ్లే తీసుకొచ్చి నువ్వే మాకు అధిపతి ఉండాలి బాబు, మేమంటాం తప్పేలే,
మేము అలా చేయకూడదు, కానీ మేము అలాగ అంటాం, మాకు చాలా తప్పు, మాది చాలా బుద్ధిహీనత, మమ్మల్ని క్షమించండి అని చెప్పి తీసుకొచ్చుకున్నారు కదండి. ఎవరైతే మిమ్మల్ని అవమానపరుస్తారో, ఎవరైతే మిమ్మల్ని నిందిస్తారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారో వాళ్ళ ఎదుట దేవుడిని నిలబెట్టాలంటే నువ్వేం కలిగి ఉండాలి? పవిత్రత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండాలి. దేవుడు అప్పుడు నిన్ను తీసుకొచ్చి మరలా నిలబెడతాడు. పడిపోయిన స్థితిలో ఉన్న నిన్ను అనేక మంది హేళన చేస్తున్నారేమో, అపహాస్యం చేస్తున్నారేమో, లేకపోతే ఇతరులు నేను తక్కువ చూపు చూపుతున్నారేమో, కానీ దేవుడు నిన్ను ఒక దినాన్ని లేవనెత్తేవాడుగా దేవుడు ఉన్నాడు. అలాంటి బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. అంతేకాదు యెఫ్తా ఎలాంటి వాడంట? 5వ విషయాన్ని చదువుకుందాం. దేవుని వాక్యంలో 29వ వచనం చదవండి. 29వ వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాతులోను మనషలోను సంచరించుచు గిలాతు మిస్పాలో సంచరించి గిలాతు మిస్పా నుండి అమోనియల ఎద్దుకు సాగిన. ఇక్కడ మనం చూసినట్లయితే యెఫ్తా ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుని ఆత్మ కలిగిన వాడు యెఫ్తా. ఎప్పుడన్నా మీ మీదకి దేవుని ఆత్మ వచ్చిందా? కొంతమంది అంటారు నా మీదకి దయ్యం వచ్చిందన్నా అని కదా. కొంతమందికి దయ్యం వస్తుంది, ఎందుకనంటే బైబిల్ చదవం కదా. పండుకునేటప్పుడు బైబిల్ చదివితే దయ్యం రాదు, బైబిల్ మనం చదువుకుంటుంటే దయ్యం రాదు. బైబిల్ చదవం కదా, బైబిల్ చదవకపోతే దయ్యం రాక ఏమొస్తుంది? మనకేమి లేదు, మనలో పరిశుద్ధత లేదు, చలపలు వస్తున్న వ్యర్థమైన అన్నీ మనమే చూస్తూ ఉంటాం, విశ్వాసం లేదు, ప్రార్థన జీవితం అంతకంటే లేదు. ఆదివారం పోయినామంటే మళ్ళీ ఆదివారం వస్తాం, సంఘ ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు. మనకు దయ్యం రాక ఏం చేస్తుంది? బైబిల్ చదువుతామా? బైబిల్ చదవము. దయ్యం రాక ఏం చేస్తుంది? ఈ రోజుల్లో దయ్యం వస్తుంది కానీ దేవుని ఆత్మ రావట్లేదు. దేవుని ఆత్మ ఎప్పుడన్నా మిమ్మల్ని స్పందించిందా? యెఫ్తా మీదకి ఏమొచ్చిందంట? యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా దేవుని ఆత్మచేత నింపబడ్డాడు యెఫ్తా. దేవుని ఆత్మచేత నింపబడాలి మనం కూడా. పరిశుద్ధులైన వారు దేవుని ఆత్మచేత నింపబడే వారంగా నీవునే మనం కలిగి ఉండాలి. మనం దేవుని వాక్యం చేత నింపబడాలి, దేవుణ్ణి గణపరచాలి. ఒక సేవకునితో దేవుడు మాట్లాడినట. అర్ధరాత్రిగాడు దేవుడు అన్నాడంట, యోసేపు నువ్వు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయి అన్నాడు. మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పు అన్నాడంట. ఈయనకి తుల్లిపడి లెగిసి మెలికి వచ్చిందంట, స్వరం వినపడిందంట. మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పమంటాడు. ఎవరు ఉండారు మందిరంలో? అది పెద్ద మందిరం అనమాట. మందిరంలో ఎవరు ఉండారు? ఎవరు ఉండరు కదా. సరే దేవుడు చెప్పాడు అని చెప్పి తాళం తీసుకుని ఇచ్చి లోపలికి వచ్చి బైబిల్ చదివి ఏదో దేవుని మాటలు చెప్తున్నాడంట. చెప్తుంటే చెప్పి ప్రార్థన చేసిండంట. ప్రార్థన చేస్తే చిన్నగా ఒకటి తలకాయ కనపడిందంట. ఈ పులిపేట దగ్గర టేజీ ఉంటుంది కదా, ఈ టేజీ దగ్గర దొంగలు ఉన్నారు. ఆ గేటుకి తాళం వేసుకోవాలా. దొంగలు ఆ దాంట్లో నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నారంట. దొంగతనం చేసి వచ్చి ఇక్కడ కూర్చుని డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారంట వాళ్ళు. ఈ పాస్టర్ గారు ఈ తాళాన్ని తీసుకుని వచ్చిండంట. ఆ గేట్లో నుంచి వచ్చిన సంగతి ఆయనకి తెలియదు. ఆ గేటుకి తాళం వేసలేదు. ఈయన వచ్చి ఇక్కడ వాక్యం చెప్పిండంట. వాక్యం చెప్పి కళ్ళు తెరిచి చూడంగానే ఒకడు లేచిండంట. ఈ పాస్టర్ గారికి భయం అయిందంట. చీకట్లో ఈడవడబ్బా పుల్లెక్కుతున్నాడు అని చెప్పి చూస్తే ముగ్గురు బయటకు వచ్చిండంట. ముగ్గురు బయటకు వచ్చి అన్నారంట, అయ్యగారు మీరు చెప్తుంటేటువంటి మాకు భయం వేసిందండి. మేము ఇప్పుడు వరకు కూడా మేము దొంగతనాలు చేస్తూ వచ్చినాం. ఈరోజు కూడా పక్కింట్లో దొంగతనం చేసి ఇక్కడికి వచ్చి డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాం, చాలా విశాలంగా ఉందని. మీ వాక్యం విన్న తర్వాత మాలో మార్మన్స్ పొందింది. మేము ఈ రోజు నుంచి మేము మరలా తప్పు చేయమండి, తీసుకొచ్చిన డబ్బులు మరలా అక్కడే పారేసిపోతామని చెప్పినారట. అంటే దేవుని బిడ్డలైనటువంటి మనకు ఆత్మ స్పందన ఉండాలి. విశ్వాసులారా, దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి. పరిశుద్ధ ఆత్మచేత నింపబడాలి. పరిశుద్ధ ఆత్మ శక్తిని మనం పొందుకోవాలి. యెఫ్తా కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? యెఫ్తా ఎవరంట? యెఫ్తా యెహోవా ఆత్మ కలిగినటువంటి వాడు. చూడండి ఎంత మంచి ఆ జీవితాన్ని, భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడో. అందుకనే దేవుడు ఇష్టపడి మరలా లేపుతున్నాడు ఆ వ్యక్తిని. మరలా దేవుడు తనను రాజుగా చేయడానికి, ఇశ్రాయేలు ప్రజలకు అధిపతిగా చేయడానికి, ప్రధాని చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మన యొక్క జీవితాన్ని కూడా దేవుడు ఆ రీతిగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెఫ్తాలో ఏముందంట? దేవుని ఆత్మ యెఫ్తా మీదకి బలంగా వచ్చిందంట. కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నాడు యెఫ్తా కదండి. మనం దేని చేత నడిపింపబడుతున్నాం?
దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నామా? మరి మనం కూడా ఆ రీతిగా ఉండాలి. అయితే యెఫ్తా ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ రాజుకి చెప్పినప్పుడు ఆ రాజు వినలేదు. ఇప్పుడు యెఫ్తా ఏం చేసినాడంటే మరి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర మొక్కుకున్నాడంట. మనం చూస్తే 30 వచనం చూడండి, 30 వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుబడి చేసుకునేను, ఎట్లనగా నువ్వు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినట్లా నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగము మరియు దహన బలిగా దాన్ని అర్పించినని చెప్పాను. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా దేవుడు మొక్కుబడి చేసుకోమని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. జాగ్రత్త గమనించండి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఇదిగో మీరు మొక్కుబడి చేసుకోండి అని దేవుడు అనలేదు. కానీ మన పితరులైన వాళ్ళు ఎంతోమంది మొక్కుకున్నారు, ఎంతోమంది మొక్కుబడి చెల్లించారన్నమాట. దేవునికి మొక్కుకున్నారు, దేవా నాకు విజయం కలగజేస్తే నేను నీకు ఈ రీతిగా నేను ఇట్లా ఇంత ఇస్తా, లేకపోతే నా జీవితంలో ఇదిగో నేను ఎగ్జామ్లో మంచిగా నేను పాస్ అయితే నీకు ఇంత, నేను దేవా నాకు నా జీవితంలో వచ్చే దాంట్లో నేను ఇంత ఇస్తాను, నేను ఇట్లా ఎట్లా రకరకాలుగా కొంతమంది మొక్కుకుంటారు అనమాట. లేదా నాకు ఈ మేలు జరిగితే నేను ఇంతమందికి భోజనాలు పెడతాను, లేకపోతే నాకు ఈ మేలు జరిగితే అదిగో మీ సేవకునికి నేను ఇట్లా రకరకాలుగా కొంతమంది మొక్కునే వాళ్ళు ఉంటారనమాట. అయితే అదే కోణంలో యెఫ్తా కూడా ఏం చేశాడంటే మొక్కుకున్నాడు అనమాట. మొక్కుకున్నాడు. ఏమని మొక్కుకున్నాడంటే నేను అమోనీయుల మీద నేను జయం పొంది అమోనీయుల్ని నా చేతికి మీరు అప్పగించినట్లయితే నా ఇంట్లో నుంచి ఏది నేను నా ఇంటికి వెళ్తున్నప్పుడు నేను జయం పొంది తిరిగి నా ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు ఎదురుగుండగా ఏదొచ్చే అది నీకు దహన బలిగా అర్పిస్తా, అది నీకు ప్రతిష్ఠిత మగును అన్నాడు. మొక్కుకున్నాడు. మొక్కుబడి చేసినట్లుగానే దేవుడు తనకు విజయం కలగజేశాడు. అమోనీయుల మీద గొప్ప విజయాన్ని కలగజేశాడు. దేవుడు 33వ వచనంలో 20 పట్టణముల వారు మరలా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 34వ వచనంలో యెఫ్తా విజయం పొంది తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తుంటే ఇప్పుడు యెఫ్తాకి ఎదురుగుండగా యెఫ్తా అనుకున్నాడు, ఎవరో మా ఇంట్లో నుంచి కొంచెం దయచేసి నిద్రపోబాకండి. యెఫ్తా ఇప్పుడు తిరిగి తన ఇంటికి వస్తుంటే ఇప్పుడు యెఫ్తా అనుకుని ఉంటాడు, యెఫ్తాకి చాలా పశువులు ఉన్నాయి, లేదా పనివారు ఉన్నారు, లేకపోతే యెఫ్తాకి చాలా మరి గొర్రెలు ఎడ్లు ఇవన్నీ పశువులు ఉన్నాయి యెఫ్తాకి. అయితే యెఫ్తా అనుకుని ఉంటాడు ఏదో వస్తుందిలే దాన్ని బలర్పిద్దామని. కానీ ఇప్పుడు యెఫ్తా జయం పొంది తిరిగి వస్తున్నాడు. మొక్కుకున్నాడు, నాకు ఎదురుగుండగా ఏదొస్తే దాన్ని నీకు అర్పణగా దాన్ని నీకు బలర్పిస్తానని నీకు ప్రతిష్టమవుతుందని మొక్కున్నప్పుడు యెఫ్తా జయం పొంది తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తుంటే ఇప్పుడు ఆ యెఫ్తా కూతురు ఉంది, ఆయనకు ఒకటే కూతురు, ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ లేరు ఆయనకి, ఉండదు ఒకే ఒక ఆమె. ఆమె ఏం చేసిందంటే మా నాన్నగారు గొప్ప విజయం పొంది వస్తున్నాడు, ఇప్పుడు మా నాన్న ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి అవుతాడు, ఇశ్రాయేలు ప్రజలకు మరి ప్రధాని అవుతాడు, నాయకుడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు సంతోషంతో దేవుడు మా నాన్నకి గొప్ప విజయాన్ని దయచేశాడని చెప్పి ఈమె ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారికి ఎదురుగుండగా వెళ్ళిందంట. చూడండి, చదువుకుందాం, మాట చదువుకుందాం. 34వ వచనం చదవండి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. చాలండి, మనం ఇక్కడ చూస్తే ఆమె గాక ఆమె ఏం చేస్తుందంటే ఈమె కొన్ని తలాంతులు కలిగినటువంటి ఆమె అనమాట. కొంతమంది స్త్రీల్లో కూడా ఏమై ఉంటారు, తలాంతులు కలిగి ఉంటారు. స్త్రీలు కానీ పురుషులు కానీ కొంతమందికి దేవుడు తలాంతులు ఉంటాయి. ఈమె ఏం చేస్తుందంట తంబూరతోనూ నాట్యంతోనూ వస్తుంది. అంటే అది కంజీర తీసుకుని చక్కగా కొడుతుంది అనుకుందాం. ఆ తంబూరు అంటే అది ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. మరి కంజీర తీసుకుని చక్కగా కొడుతూ వస్తుంది, నాట్యంతో సంతోషంగా తండ్రిని ఎదుర్కొంటుంది కదా. కాబట్టి వెంటనే తండ్రికి బాధ అయింది, అరే నా కూతురే నాకు ఎదురుగుండగా వస్తుంది, ఎంత పని అయిపోయిందని చెప్పి తను ఎంతో కొట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఎంతగా ఏడుస్తున్నాడంటే మనం 35వ వచనం చూడండి.
కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నువ్వు నన్ను బహుగా కుంగజేసితివి, నువ్వు నన్ను తల్లడింప చేయవారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీలేననుక. ఇక్కడ మనం చూస్తే తన కుమారి ఎదురుగుండగా వస్తుంది. కుమార్తె యెఫ్తా చూశాడు, ఎదురుగుండగా నాట్యంతో సంతోషంతో ఆ యొక్క తంబూరా తీసుకుని సంతోషంతో వాయిస్తూ ఎదురుగుండగా వచ్చింది. అప్పుడు తండ్రి ఏం చేస్తూ వచ్చినాడంటే చూసి తన వస్త్రాలు చింపుకున్నాడంట. చింపుకొని, అయ్యో నా కుమార్తె, నన్ను తల్లడింప చేయవారిలో నువ్వు ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకి మాట ఇచ్చున్నాను, నేను వెనుక తీయలేనని చెప్పినాడంట. ఎంతో దుఃఖపడిపోతూ వచ్చినాడు. ఆ సన్నివేశం ఎలాంటిదంటే అది చాలా కష్టతరమైంది. ఎందుకంటే దేవునికి ఏమిచ్చాడు? యెహోవాకు మాట ఇచ్చున్నాను, దేవునికి నేను మాట ఇచ్చున్నాను, నేను దాన్ని వెనక తీయలేను అని చెప్తున్నాడు కదా. ఆమె ఏమంటుందంటే ఆమె కూడా తండ్రికి తగ్గ కుమార్తె. అసలు భక్తులంటే ఇట్లా ఉండాలి. భక్తులంటే ఏం చేయాలండి? ఈ రీతిగా ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అసలు మాట ఇచ్చాడంట, మాట వెనక తీయలేదంట. ఆమె ఏమంటుంది తెలుసా? ఆమె ఏమంటుంది 36వ వచనంలో, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి తింటువా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము, యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో నేను. వీళ్ళిద్దరు దేవుని ఎంత ప్రేమిస్తున్నారో చూడండి. ఈ తల్లి ఈ యొక్క తండ్రి కూతురుకున్నటువంటి ఆ భక్తి భావం, దేవుడంటే వాళ్ళు కలిగినటువంటి ఆ భక్తి జీవితం, దేవుని ఎంతగా వాళ్ళు ఎక్కువ ప్రేమించినారంటే అది ఎంతగా ప్రేమించారంటే అంతగా ప్రేమించినారు. అదే ఇంకొక కూతురు అయితే ఏమడదండి, నువ్వు మొక్కుంటే నేను చెల్లించాలా, నువ్వు మొక్కుంటే నన్ను చంపుతావా కదండి. ఈ రోజుల్లో మనం చూస్తే తండ్రి ఏదైనా సంబంధం తీసుకొస్తే చేసుకుంటారు. ఈ రోజుల్లో తండ్రి బిడ్డకు తెలియకోకుండా ఏదన్నా ఒక సంబంధం మాట్లాడుకొచ్చాను, నువ్వు అతను చేసుకోవాలి అని అంటే ఏంటి, నేను చూడకుండా చేస్తావా, నీ ఇష్టమేనా, నాకంటే ఏం లేదా, నాకంటే ఆలోచన లేవా, నాకంటే తలాంపులు లేవా? ఏదన్నా ఒక తండ్రి చెప్తే ఈ రోజుల్లో పిల్లలు తండ్రి మాట వింటున్నారా? తండ్రి మాటకు ఎవరైనా లోబడుతున్నారు ఈ రోజుల్లో? ఆమె ఏమంటుందంటే నా తండ్రి యెహోవాకు నీవు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి మాట చొప్పున నాకు చేయమంటుందండి కదండి. ఎవరైనా తండ్రి ఒక పని చేస్తే తండ్రిని, అబ్బాయి తండ్రికి తెలియలేదనుకుంటా, నాకంటే ఏమో ఆలోచన లేవా, నాకంటూ ఏమి లేవా, నీ ఇష్టమేనా, నువ్వు ఆలోచించి తీసుకొస్తే అయిపోతుందా? ఇట్లాంటి పిల్లలు ఉన్నారు. కానీ యెఫ్తా కుమార్తె లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? యెఫ్తా కుమార్తె లాంటి తలాంతులు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? యెఫ్తా కుమార్తె ఏం చేస్తుందంట? తంబూరా కొడుతుందంట. ఈ రోజుల్లో సహోదరులు కానీ సహోదరుల్లో కానీ ఎవరైనా వాద్యాలు నేర్చుకుంటున్నారా? తలాంతులు ఉండి కూడా ఉత్త సోమరులుగా ఉంటూ ఉన్నారు కదండి. ఈ రోజున మరి మందిరంలో దేవుని సన్నిధిలో మరి వాయిద్యాలు వేసేవాళ్ళు తక్కువైపోతున్నారు. ఆ యొక్క తలాంతుని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు? ఎప్పుడైనా గమనించినావా? దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా? ఆమె ఆ తలాంతును ఉపయోగించుకుంటూ వెళ్తుందంట. కాబట్టి తనలో ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే ఎంతో భక్తి కలిగిన మరి బిడ్డ. అంతేకాదు తండ్రి మాట కొంచెం కూడా జవదాటలేదు. ఆత్మీయులైనటువంటి తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి. అది మరణమైనా సరే. ఆమె ఏమంటుందంటే మరి ఇంకోడైతే ఖచ్చితంగా అంటాం, మనమైతే ఏమంటామంటే నువ్వేదో మొక్కుంటే నువ్వు మొక్కున్న దానికి నువ్వేదో సావు, నాకెందుకు, నువ్వు నన్నెందుకు ఇస్తావు? కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు చిన్నప్పుడే బిడ్డ చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే, బిడ్డ చనిపోయే పరిస్థితి, కొంతమంది పిల్లలు పుట్టంగానే వాళ్ళకి ఏదో ఒక రోగం వచ్చి డాక్టర్లు అంటారు బతకడండి, మీ అబ్బాయి బతకడు, లేకపోతే మీ అమ్మాయి బతకదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొక్కుకుంటారు. తల్లిదండ్రులు అంటారు, దేవా వీడు గనక బతికితే వీడిని మీ సేవకి ఇస్తామని మొక్కుకుంటారు. కొంతమంది మొక్కుకుంటే ఆడు పెద్దోడు అయిన తర్వాత వాడు ఏమి సేవకు రాడు, ఏమి రాడు. నేను చాలామందిని చూసినాను ఇట్లా. కొంతమందిని తల్లిదండ్రులు అయిన వారు మొక్కుకుంటారని మొక్కుబడి చేసుకుంటారు, దేవా వీడు మరి చనిపోయేటట్లుంది, ఈ వ్యక్తి చనిపోతాడేమో, ఒకవేళ బతికితే వాడిని నేను మీకు సేవకి ఇస్తానని చాలామంది అంటారు. ఆ తల్లిదండ్రులు అంటారు కానీ వీడి సేవకు రాడు, ఈమె సేవకు రాదు. ఎందుకంటే నువ్వు మొక్కున్న దానికి నన్నేం చేయమంటావు అని
ఎంజాయ్ చేసుకుంటూ దేవునికి లోబడకుండా ఉన్నటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈమెయితే అట్లా కాదంట. ఈమెం చెప్తుందంటే మరి 35వ వచనంలో ఆమె 36వ వచనంలో ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. కాబట్టి అలాంటి ఆ సమర్పణ కలిగినటువంటి స్త్రీ యెఫ్తా కుమార్తె. యెఫ్తా కూడా సమర్పణ కలిగినటువంటి వాడు. యెఫ్తా ఎలాంటి వాడంటే సమర్పణ కలిగిన వాడు. అంటే యెఫ్తాలో ఉన్నటువంటి ఒక మంచి విషయం ఏంటంటే తను దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం యెఫ్తా గురించి అనేక విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చినాం. యెఫ్తా చాలా పవిత్రత కలిగి జీవిస్తూ వచ్చినాడు. యెఫ్తా మరి విశ్వాసం కలిగి ఉన్నాడు అని చెప్పుకుంటూ వచ్చినాం. యెఫ్తా ఎంతో ప్రార్థన పరుడు అనుకున్నాం. యెఫ్తా దేవుని వాక్యం ఎంతో ఎరిగినవాడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడని చెప్పుకుంటూ వచ్చినాం. యెఫ్తా దేవుని ఆత్మ కలిగిన వాడని చెప్పుకుంటూ వచ్చినాం. యెఫ్తాలో మరొకటి ఏంటంటే ఏదన్నా ఒక జయం పొందినాడు అనుకోండి, దానికి దేవుని కృతజ్ఞతగా ఏదన్నా ఇచ్చేవాడు యెఫ్తా. యెఫ్తా ఎలాంటి వాడంటే కృతజ్ఞత కలిగిన వాడు అనమాట. యెఫ్తాలో ఆ మనసు ఉందనమాట. అంటే దేవునికి తను కృతజ్ఞత కలిగిన వాడు. ఈ దినాన్ని చాలామంది మనం ఎన్నో మేళ్ళు పొందుతూ ఉంటాం. మనం మేళ్ళు పొందుతుంటే దేవునికి ఏమైనా మనం ఇస్తున్నామా? ఎన్ని రోజులైంది హృదయం ఇస్తున్నావా దేవునికి? ఏదో ఏ పని లేకపోతే దేవుని మందిరానికి వస్తావు, ఏదైనా పని ఉందంటే ఈరోజు 1000 రూపాయలు ఇస్తాం వస్తావంటే దేవుడు లేదు, దెయ్యం లేదు. ఈరోజు ఎవరైనా వచ్చేసి అయ్యా ఈరోజు 1000 రూపాయలు ఇస్తాం పని ఉంది వస్తావా అంటే బైబిల్ పక్కన బారేసి గడ్డపార పట్టుకుని పొలుగు పట్టుకుని వెళ్ళిపోతాం. ఇది మన భక్తి కదండి. ఎంతమందిని మనం అట్లా చూడట్లేదు? అది కృతజ్ఞతేనా? 6 దినాలు కష్టపడి 7వ దినం నా మందిరకు రమ్మంటే ఎంతమంది ఆ కృతజ్ఞత కలిగి ఉంటున్నారు ఈ రోజుల్లో? ఏ పని లేకపోతే దేవుడు, పని ఉంటే దేవుడు లేదు, దయ్యం లేదు. ఇలాంటి భక్తి. కాబట్టి అట్లా ఉండకూడదు. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నాడు? ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు దేవుడు చేసిన మేలులకి. దేవుడు ఈ వారం అంతట్లో నన్ను కాపాడాడు. దేవుని మనం ఎంతో ఆరాధించాలి, దేవుని కనపరచాలి. యెఫ్తా ఏం చేస్తున్నాడు? ప్రభా నా ఇంట్లో నుంచి ఏదన్నా వస్తే దాన్ని నీకు ఇస్తాను అంటే ఎంత సమర్పణ కలిగిన వాడు చూడండి. దేవునికి ఇచ్చే గుణం కలిగి ఉండాలి. యెఫ్తా కూడా ఏం చేస్తున్నాడు? ఆ దేవునికి ఇచ్చేటువంటి గుణం కలిగి ఉన్నాడు యెఫ్తా. దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి కదండి. దేవునికి సమయం ఇస్తున్నామా? ఆరాధన ఒక పాట అయినాక కొంతమంది, 2వ పాటకి 3వ పాటకి ఆరాధనోత్తమనం అయిపోయినాక కొంతమంది అసలు ఎట్లా బల్ల పాలు పొందుతారు? ఎట్లా మనస్సాక్షి చెప్పుకుంటుంది? దేవుని సన్నిధి ఎంత పెడసేవిని పెడుతున్నాం, మన పనుల కొరకు ఎంత ఉరుగుతున్నామండి. ఆదివారం కూడా టైం చాలతలేదు మనలో అలాంటి భక్తి జీవితం ఉంది. యెఫ్తాలో అయితే ఆ కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి. 1000 రూపాయలు కాదు, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను ఆ పని చేయను. ఈరోజు నా ప్రభువుది కాబట్టి దాన్ని మనం లోబడి దేవుని మనం సేవిస్తున్నామా? యెఫ్తా ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కూతుర్ని ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు అనమాట. అలాంటి కృతజ్ఞత కలిగి మనం ఉంటున్నామా? దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని ఎడల మనుషుల ఎడల కూడా ఏమై ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైనా మనుషులు కూడా మనకు సహాయం చేస్తే, ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, మర్చిపోకూడదు. దేవునికి కూడా మనం ఏమై ఉండాలి? దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. మరి 6 దినాలు మనం కష్టపడుతున్నాం, దేవుడు 6 దినాలు ఇచ్చాడు. 7వ రోజు దేవుని మందిరానికి వెళ్ళి కాసేపు కూర్చుని వద్దాం, దేవుని వాక్యం విందాం అనేటువంటి మనసు పోయింది ఈ రోజుల్లో కదండి. అలాంటి వారంగా మనం ఉంటున్నాం. అయితే యెఫ్తా అలాంటి వాడు కాదు. యెఫ్తా ఎంతో కృతజ్ఞత కలిగిన వాడు. కాబట్టి బల్లో పాలు పొందుతున్న మనకు యెఫ్తా నుంచి దేవుడు చెప్పేది ఏంటంటే యెఫ్తా ఎంతో కృతజ్ఞత కలిగిన వాడు. అంతేకాదు యెఫ్తా కృతజ్ఞత కలిగిన వాడు, యెఫ్తా మాట తప్పని వాడు. యెఫ్తా ఏం చేస్తాడంట? మాట తప్పని వాడు. ఏమంటాడు చూడండి, 35వ వచనం అందరు కలిసి చదువుకుందాం. 11 న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నువ్వు నన్ను బహుగా కృంగజేసితివి, నువ్వు నన్ను తల్లడింపు చేయవారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనక్కి తీయలేననుగా. మాట తప్పినవాడు. ఎన్నిసార్లు? చాలాసార్లు కొంతమంది మాట ఇస్తారు దేవునికి, దేవా నీకు నేను ఈ రోజు నుంచి నీ సేవ చేస్తా, తీర్మానాలు చేసుకుంటాం. యూత్ మీటింగుల్లో అనేక సందర్భాలు ఏం చేస్తారండి? తీర్మానం చేసుకుంటాం. ఎన్నిసార్లు తప్పుతున్నాం మనం? ఎన్నిసార్లు మాట తప్పుతున్నాం? ఒకసారి దేవునికి మాట ఇచ్చామంటే ఆ మాట మనం ఏం కాకూడదండి? తప్పిపోకూడదు. దేవా నేను నీకు ఇది ఇస్తాను అన్నాక నువ్వు అది చేయాల్సిందే.
దాన్ని ఖచ్చితంగా దాన్ని మనం చేయాలి. ద్వితీయోపదేశ కాండంలో ఇప్పుడు మొక్కుకున్నావా, మొక్కుబడి నెరవేర్చాలి. లేదా దేవా నేను ఇది మొదలుకొని మరి నీకు నేను సేవ చేస్తానని అనుకున్నావా, నువ్వు దాన్ని ఏం చేయాలి, దేవుని సేవ చేయాలి కదా. చూడండి ద్వితీయోపదేశ కాండం 30 అధ్యాయము, సంఖ్యాకాండం 30 అధ్యాయం 2వ వచనం. సంఖ్యాకాండము 30 అధ్యాయము 2వ వచనం. సంఖ్యాకాండం 32. అది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుని ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుంచి వచ్చినదంతయు నెరవేర్చవలను. దేవుని వాక్యంలో ఏం రాయబడుతూ వచ్చింది కదండి, సంఖ్యాకాండం 30 అధ్యాయం 2వ వచనం. ఇది యెహోవాకు మరి ఆజ్ఞాపించిన సంగతి, యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుని ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట చొప్పున తన నోటి నుండి వచ్చినదంతయు ఏం చేయాలంటండి, నెరవేర్చాలి. ఒక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాలు చూడలేవు, నీ జీవితంలో కష్టమే, నీ జీవితంలో నెమ్మది అనేది చూడలేవు అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా మనం తీర్మానాలు చేసుకున్నారా, ఏదన్నా దేవా నాకు ఆరోగ్యం బాగుంటే ఈ రోజు నుంచి కంటిన్యూగా మందిరానికి వెళ్తా, ఈ రోజు నుంచి నేను ప్రతి ఆదివారం తప్పను, నన్ను బ్రతికించని తీర్మానం చేసుకుంటారు కొంతమంది. మరణ పడకలో ఉన్నప్పుడు దేవుని దగ్గర ఏం తీర్మానాలు చేసుకుంటామో ఎన్నో రకాలైన తీర్మానాలు చేసుకుంటారు, కానీ ఆ తీర్మానాన్ని నెరవేరుస్తున్నాం మనం. చాలాసార్లు ఆ తీర్మానాన్ని ఏం చేస్తాం, నెరవేర్చం. కాబట్టి ఎన్నోసార్లు మన నోటి నుంచి ఏదైనా ఒకటి మనం ఒప్పుకున్నామంటే దాన్ని ఖచ్చితంగా దేవుని దగ్గర చేయాలి. అంతేగానే దేవుని వాక్యం రాయబడింది, మన మాటలు కొద్దిగా ఉండాలంట. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. చూడండి ప్రసంగి గ్రంథం దేవుని వాక్యం నుండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాసుకునుము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవాలి. చాలాసార్లు ఒక ఆయన, నేను నవలికొండలో ఉండగా ఆ కరీంనగర్లో ఉంటుండగా ఒక ఆయన అన్నాడు, అన్న ఈసారి ప్రేమ మీద మొత్తం నేనే పెట్టుకుంటాను అన్నాడు. ఇంకా అప్పుడు మనం ఏం చేస్తాం, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఇక ప్రేమ ఎందు విశ్వాసాలు ఎవరిని అడగల. తీరా చూస్తే అన్నాడు, అన్న అనుకున్నాను కానీ జరగలేదు అన్నాడు. అంటే మాట తప్పేవారంగా ఉండకూడదు. దేవుని బిడ్డలైన వారు ఒక్కసారి మనం దేవుని మందిరంలో నోరిప్పి మాట్లాడామంటే దాన్ని మనం ఏం చేయాలంట, నెరవేర్చాలి. అనాలోచనగా మాట్లాడొద్దు. ఒక ఆయన అన్నాడు, అన్న క్రిస్మస్ వస్తుంది కదా, మన సంఘంలో ఎంతమంది అదవరాళ్ళు ఉన్నారన్న అన్నాడు. లెక్కేసి చెప్తాను బాబు అన్న. లెక్కేసి చెప్పా. అన్న మనిషికి ఒక చీర తెస్తాను అన్నాడు. నిజమే కదా, తెస్తాడు కదా అని నేను ఊరుకుంటే తీరా చూస్తే ఏమయ్యా ఎట్లా చేసావంటే, అన్న తెద్దామనుకున్నా కానీ జరగలేదు అన్నాడు. అంటే చాలాసార్లు ఎట్లా ఉంటామంటే మాట తప్పేవారంగా ఉంటాం. మాట తప్పకూడదు. అందుకని దేవుని వాక్యంలో ఏమి రాయబడిందంటే, ఏదన్నా సరే నువ్వు మొక్కుబడి, 4వ వచనం చదవండి. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకునేడలా దాన్ని చెల్లించుటకు ఆలక్ష్యం చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మొక్కుని దాన్ని చెల్లించము. నువ్వు మొక్కుకుండి చెల్లించుకుంటే మొక్కుకొనక ఉండుటయే మేలు. ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు మొక్కుకుంటే దాన్ని చెల్లించుము, లేదా నువ్వు చెల్లించే మనసు నీకు లేకపోతే నువ్వు మొక్కుకోకుండా ఉండిపోమంటాడు. 6వ వచనం చదవండి. నీ దేహమును శిక్షకు లోబరుసినంతగా అంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటున జరిగినదని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నువ్వేలా నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. సార్లు మనం ఇక్కడ చూస్తే దేవునికి కోపాన్ని తీసుకుని వస్తున్నాం అన్నమాట. అందుకని ఏమంటున్నాడంటే, నీ దేహమును శిక్షకు లోబరిసినంత పని నీ నోటి మాటల వల్ల జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినదని దూత ఎదుట చెప్పకము. ఎవరు ఎదుట కూడా నేను పొరపాటు అయిపోయింది, నేను ఏదో అనుకున్నానులేండి, దాన్ని చేయలేనంటే నీ నోటి వాళ్ళని మాటల వల్ల దేవుని కోపం పుట్టించి నువ్వెలా నీ కష్టమును వ్యర్థం చేసుకునేది అంటాడు. మన కష్టం వ్యర్థమైపోద్ది.
దేవునికి ఏదైనా మనం ఒక మాట చెప్పినామంటే ఆ మాటను మనం నెరవేర్చే వారంగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడితే వచ్చింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. దేవుని వాక్యంలో త్వరగా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం అయితే క్షమించండి 37వ వచనం. 37వ వచనం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. వీటికి మించిన దృష్టి నుండి పుట్టినది. అంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక మంచి మాట ఉంటుంది. మనం ఏదైనా ఒక మాట అంటే ఆ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలంట. 5వ అధ్యాయంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏమనగా ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు వాళ్ళు కాకున్నట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవాలను. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేటట్లు ఉండాలంట. అంటే మాట తప్పని వారమే ఉండాలన్నమాట. అందుకని కీర్తనలో ఒక మంచి మాట ఉంది చూడండి. 15వ కీర్తన. నష్టము కలిగిన మాట తప్పడంట. 15వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 15వ కీర్తన 4వ వచనం. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సమ్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. చూసారండి, ప్రమాణం చేసావంటే నష్టము కలిగినా సరే ఏం కలగకూడదంట అండి, మాట తప్పకూడదంట. నష్టము జరిగినా మాట తప్పకూడదు. దేవుడు దాన్ని వింటాడు అనమాట. అంతేకాదు, మరి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము, ఈ మాట కూడా చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 21వ వచనం. ద్వితీయోపదేశ కాండం 23:21. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుని తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు నీవు తడవ చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. ఎప్పుడన్నా మనం దేవునికి మనం మొక్కుబడి చేసుకుంటే, ఏదన్నా అనుకుంటే, లేదా ఏదైనా తీర్మానం చేసుకుంటే, దేవునికి ఏదైనా మనం మాట ఇస్తే దాన్ని మనం చెల్లించాలంట, దాన్ని తడువు చేయకూడదంట. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టును, అది నీకు పాపం. దేవుని దగ్గర ఏదైనా మనం అనుకుంటే, దేవుని దగ్గర ఏదైనా మనం తీర్మానం చేసుకుంటే, దేవుని దగ్గర ఏదైనా మనం ఒప్పుకుంటే, దాన్ని మనం చెల్లించకపోతే, దాన్ని మనం చేయకపోతే దేవుడు తప్పక దాన్ని మన దగ్గర నుంచి రాబట్టుకుంటాడంట. తర్వాత అది మనకు పాపం అవుద్దంట. కాబట్టి అందుకని ఇక్కడ మనం యెఫ్తా కూడా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 36వ వచనం, 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నువ్వు నన్ను బహుగా కృంగచేసితివి, నువ్వు నన్ను తలచింప చేయి వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనక తీయలేను. కాబట్టి మాట తప్పని వాడు, దేవునికి ఎంతో కూడా, దేవునికి కొంచెం కూడా మాట తప్పనటువంటి వాడు యెఫ్తా. నా జీవితంలో కూడా యెఫ్తా వలె మాట తప్పకూడదు. యెఫ్తా ఏం చేస్తున్నాడండి, అవసరమైతే తన కుమార్తె అదే మనమైతే ఏం చేస్తాం, ఏదో అన్నానులే ప్రభా క్షమించండి, ఏ దూడో లేకపోతే ఏ గేదో లేకపోతే ఏ ఆవో లేకపోతే ఏ ఎద్దో వస్తే దాన్ని ఇద్దాం అనుకున్నా, ఇదేండుగా ఈమొచ్చింది ప్రభా, ఏమనుకోవద్దు, క్షమించయ్యా, నా తీర్మానం వెనక తీసుకో. ఏం చేస్తాం, దేవా మేము అట్లా ఉండం, మేము ఇట్లా ఉంటాం, మేము అది చేయలేం, కానీ ఏదో ఆ రోజున ఒప్పుకున్నాను, కానీ ప్రభా నేను చేయలేను ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, కాబట్టి నువ్వు నన్ను అడ్జస్ట్ చేసుకోయా, నన్ను క్షమించయ్యా అని చెప్పి ఏం చేస్తాం, దేవుని దగ్గర తప్పుకుంటాం, మాట తప్పుకుంటాం. కానీ యెఫ్తా అయితే అట్లా కాదు. మాట ఇచ్చిండంటే నష్టం వచ్చినా ఏం చేయట్లేదండి, మాట తప్పట్లేదు. యెఫ్తాలో మనం అనేక విషయాలు చూస్తూ వచ్చినాం. యెఫ్తా మరి ఎంతో పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. విశ్వాసం కలిగి, ప్రార్థన జీవితాన్ని కలిగి, దేవుని వాక్యం ఎంతో ఎరిగిన వాడై, మరి దేవుని ఆత్మచేత నడిపింపబడిన వాడై, మరి కృతజ్ఞత కలిగిన వాడై, మరి తర్వాత మాట తప్పని వాడై యెఫ్తా ఉంటూ వచ్చినాడు. అందుకని దేవుడు యెఫ్తాని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తన కుమార్తె కూడా ఏం చెప్తూ వచ్చిందంటే, తండ్రి మాట విని 36వ వచనంలో, ఆమె నా తండ్రి
యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడు అని అతను కాబట్టి చెప్పినట్లుగానే చేస్తూ వచ్చింది. 2 నెలలు నా కన్యత్వాన్ని గురించి నేను విలపిస్తాను. నాకు 2 నెలలు సమయం ఇచ్చినట్లయితే నా కన్యత్వాన్ని గురించి నేను ప్రలాపిస్తాను. నేను ఆ కొండల మీదకి వెళ్ళిపోయి ఆ కొండల మీద నా చెలికత్తులతో కూడా ఒక 2 నెలలు నన్ను విడిచిపెట్టినట్లయితే ఆ కొండల మీద నా కన్యత్వాన్ని గురించి నేను ప్రలాపిస్తాను. అంటే మరి చిన్నతనం నుండి నేనేమేమైతే పాపాలు చేస్తూ వచ్చినానో, నేనేమైతే దోషాలు చేస్తూ వచ్చినానో, నేను నా పాపం నిమిత్తమై, నా అపరాధం నిమిత్తమై మరి నేను అన్నీ కూడా వాటి గురించి నేను దేవుని దగ్గర ఒప్పుకుంటాను. నేను విలాపించి దేవుని దగ్గర నేను 2 నెలల సమయం తర్వాత నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మొక్కున్న ప్రకారం నాకు చేయమని చెప్పినప్పుడు యెఫ్తా ఏం చేశాడంటే ఆ 2 నెలల తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంట, 39వ వచనం. ఆ 2 నెలల తర్వాత ఆమె ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కున్న మొక్కుబడి చొప్పున ఆమెకి చేశాను. ఆమె పురుషుణ్ణి ఎరగలేదు. 40వ వచనం కూడా చదవండి. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల యెఫ్తా కుమార్తెలు ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయదు కద్దు. ఇక మనం చూస్తే ప్రతి సంవత్సరం తను మొక్కున్న ప్రకారం చేస్తూ వచ్చినాడంట. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీయులు గిలాదు దేశంలో ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీయుల యొక్క కుమార్తెలంట 4 రోజులంట ఆమెను ప్రసిద్ధి చేస్తారంట. 4 రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 4 దినాలు. మరి సంవత్సరము మరి ఇశ్రాయేలీయుల ప్రజలు ఏం చేస్తారంటే ఇశ్రాయేలీయుల యొక్క కుమార్తెలు మరి ఆమెను గురించి ఎంతగానో ఆమెను గణపరుస్తూ ఉంటారనమాట. ఆమె యొక్క జీవితం ఆ తండ్రికి ఏ రీతిగా లోబడుతూ వచ్చిందో, దేవునికి తాను ఏ రీతిగా వచ్చిందో ఆ రీతిగా తన యొక్క జీవితాన్ని కొనసాగించింది కనుక ఆమె భక్తి జీవితాన్ని, ఆమె త్యాగాన్ని, తన తండ్రి త్యాగాన్ని, ఆ బిడ్డ చేసినటువంటి త్యాగాన్ని మరి ప్రతి సంవత్సరం 4 దినాలంట వాళ్ళు ఏం చేస్తారంటే ఆమెని ప్రసిద్ధి చేస్తారంట. ప్రసిద్ధి చేయుట కద్దు అంటే వాడిక, అది వాడిక అయిపోయిందంట. ప్రతి సంవత్సరం ఆమెను గురించి మరి ఎంతో ఆమెను గణపరుస్తూ, ఆమెను ప్రసాదిస్తూ, ఆమెని ప్రశంసిస్తూ, ఆమెని ప్రసిద్ధి చేస్తూ ఉంటారనమాట. ఆమెను హెచ్చిస్తూ ఉంటారు, ఆమె గురించి పొగుడుతూ ఉంటారంట. ప్రతి సంవత్సరం ఆ రీతిగా మరి 4 రోజులు ఆ రీతిగా చేస్తారంట దేవుని బిడ్డలారా. కదండి, ఆమెకు ఉన్నటువంటి త్యాగం లేదా ఆ తండ్రికి ఉన్నటువంటి ఆ త్యాగ జీవితం మనం చదువుకుంటూ వచ్చినాం, మనం చూస్తూ వచ్చినాం. యెఫ్తా వలె మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. యెఫ్తా వంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు యెఫ్తాని మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఒక 2 నిమిషాలు మనం దేవుని సన్నిధిలో మౌనంగా మనం పరీక్షించుకుందాం. ప్రభు శరీరం, రక్తం మన ఎదుటి ఉన్నది. మన జీవితం ఎలాగుందో, యెఫ్తా గారి జీవితం ఏ రీతిగా ఉందో, ఆయన ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడో, మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో, ఏ స్థితిలో మనం వెళ్తున్నామో మనం పరీక్షించుకుందాం. పశ్చాత్తాపంతో మనం పరీక్షించుకోవాలి. యెఫ్తా జీవితాన్ని దేవుడు మన ముందు పెడుతూ వచ్చినాడు. యెఫ్తా కుమార్తెని మన ముందు పెడుతూ వచ్చినాడు. యెఫ్తాని దేవుడు మన ముందు పెడుతూ వచ్చినాడు.